నెక్స్ట్ ఇంకోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఏమో ఇండియా అలయన్స్ పేరిట ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అక్కడేమో పాపం సైన్యము సహాయక చర్యలు చేపడుతోంది. అన్నామలై విపరీతంగా తిరుగుతున్నారు అక్కడ. మనం చూస్తుంటే విజువల్స్ చూస్తున్నాం మనం. అక్కడ అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది తమిళనాడులో. వరదలతోటి చాలా బిక్కుమంటూ గడుపుతున్నటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. ఒకసారి దాని గురించి చెప్తారా? తూతుకోడి ఇస్ ద వర్స్ట్ అఫెక్టెడ్. ట్యూటికోరిన్ అంటే ఇప్పుడు తూతుకోడి దాని యాక్చువల్ ఒరిజినల్ పేరు. అవును. ఈ స్టాలిన్ గారికి ఆ మీటింగ్కి వెళ్ళకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుండేనా? ఇంకెవరైనా పంపించచ్చు కదా, కొడుకుని పంపించచ్చు కదా. ఎందుకు ఆయన వెళ్ళాలని ఏముంది ఢిల్లీకి? ఇంత వరదలు ఉన్నప్పుడు, ఇంత భారీ వర్షం పడినప్పుడు కొడుకు వెళ్తే హిందీ తెలియడు పోవడానికి. ఆయనకే హిందీ తెలుసు ఏంటి? టీ-షర్ట్ వేసుకుని పోతాడు. ఆలోచించి గవర్నర్ గారు పిలవాల్సి వచ్చింది మీటింగ్ ఎన్డీఆర్ఎఫ్ది. అన్నామలై తిరిగారు కానీ అన్నామలై దగ్గర పొలిటికల్ పవర్ లేదు కదా. అవును, గవర్నర్ పిలవాల్సి వచ్చింది. అక్కడ కష్టపడుతున్నారు, చనిపోతున్నారు. మనం చూసాం, వీడియో కూడా చూసాం. మనిషిని, చనిపోయిన మనిషిని నీళ్ళని గుంజుకొని తీసుకెళ్తున్నారు. వీడియో ఒకటి. బోటు కూడా లేదు తీసుకెళ్ళడానికి. అంత దారుణ పరిస్థితి ఉన్నప్పుడు మీరు పక్కన పెట్టేసి మీరు ఢిల్లీలో వెళ్ళి కూర్చోవడం ఏంటి? ఇంగ్లీష్లో అంటారు నీరో ఫిటిల్ వెన్ రోమ్ బర్న్డ్ అని. ఇది అదే కేసు. ఇది మీరు అక్కడ కూర్చొని అక్కడ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. మీ స్టేట్లో ఏం జరుగుతుంది? ఏ సెన్సిబుల్ ముఖ్యమంత్రి ఉంటే నేను పోకున్నా కానీ నా అసిస్టెంట్ ఎవరైనా పంపిస్తారు, నా పార్టీ సీనియర్ లీడరో ప్రెసిడెంటో ఎవరైనా పంపిస్తాను. అది కాకుండా మీరు పోవాలని ఏముండే అక్కడ? మీరు అల్లి ఏం చేశారు అక్కడ వెళ్ళి? వాట్ వాల్యూ డిడ్ యూ యాడ్ టు ద డిస్కషన్ దే? నథింగ్. నితీష్ కుమార్ దగ్గర తిట్లు తిన్నారు అంతే, ఇంకేం లేదు. అది కాకుండా ఆయన చూస్తున్నాం కదా, రెండో మంత్రి కూడా జైలు నుంచి ఇప్పుడు ఆయనకు సస్పెండెడ్ సెంటెన్స్ ఇచ్చారు కానీ 3 years కన్విక్షన్ అయింది ఇవాళ. ఏంటిది అసలు? అక్కడున్న మంత్రులు అందరూ డబ్బులు సంపాదించుకోవాలి. చాలామంది జయలలిత పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ చేసిన కరప్షన్కి ఇప్పుడు పడుతుంది వాళ్ళకి. రైట్ సార్. మొత్తానికి సరే, ఇవాళంతా కూడా పాలిటిక్స్ గురించే మాట్లాడాము. ఇప్పుడు ఇదంతా కరెక్టే, 4 నెలల వరకు పాలిటిక్సే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ రోజున్న లెక్క ప్రకారము ఒక తెలంగాణలో ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తెలంగాణ ఐ థింక్ కాంగ్రెస్ డిడ్ ఎ వెరీ గుడ్ మూవ్. బీజేపీ వాళ్ళకి అప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను, వాళ్ళు ఇన్ఛార్జెస్ ఇచ్చేశారు ఇమీడియట్గా. ముఖ్యమంత్రి నుంచి రేవంత్ రెడ్డికి ఏమో షెవెల్లా అండ్ మహబూబ్ నగర్ ఇచ్చారు. అవును, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయనకి ఆ మొత్తం ఏరియా ఆయనకు తెలుసు. రంగారెడ్డి నుంచి అంటే షెవెల్లా నుంచి శేర్లింగంపల్లి అక్కడ మొత్తం ఆ ఏరియా అంతా, తాండూరు దాకా, వికారాబాద్, తాండూరు, పరిగి దాకా ఆయనకి ఇన్ఛార్జ్ పెట్టండి. చేయట్లేదు. ఇక్కడే మహబూబ్ నగర్ మీకు డీకే అరుణ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళని పెట్టచ్చు కదా. అది చేయకుండా మీరు అదేంటనే నార్త్లో నిజామాబాద్ ఏరియా ఆ వైపు అంతా వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు 8 మంది, వాళ్ళే అంటున్నారు సార్ మేము గెలిపిస్తూ అంటున్నారు. అట్లా పరిస్థితి మీరు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇమ్మీడియట్గా బీజేపీ షుడ్ అనౌన్స్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్. కాంగ్రెస్ చూడండి అందరినీ అలాట్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సూర్యాపేట, నల్గొండ ఇచ్చేసారు అటువైపు. అది చేయాల్సింది. కానీ అన్నిటికంటే సర్ప్రైజింగ్ నాకేమైతే దామోదర్ పాప, ఆయనకి దామోదర్ కానీ బట్టి విక్రమార్క అనుకుంటా, ఆయనకి మల్కాజిగిరి ఏమొచ్చారు. ఆయన మల్కాజిలో ఏం చేస్తారు ఆయన? ఎందుకంటే ఎనీవే బట్ అనౌన్స్ చేసింది చాలా మంచిది. కానీ బీజేపీలో కొన్ని రూమర్స్ నడుస్తుంది, ఈ కొంతమంది క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఇన్ఫార్మల్లీ చెప్పేశారు అని. కానీ క్యాంపెయిన్ నడవాలి కదా గ్రౌండ్లో. మల్కాజిగిరి తీసుకోండి, మనం ఎన్నోసార్లు మాట్లాడాము ఈ కాన్స్టిట్యున్సీ గురించి. ఉప్పల్ నుంచి మీకు కుక్కట్పల్లి దాకా తిరగాల్సి వస్తుంది. కరెక్ట్. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు చిన్న చేశారు మెడ్చల్ వచ్చిన తర్వాత, కానీ ఇప్పుడు కూడా స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. బీఆర్ఎస్ వాళ్ళు కోమాలో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు దాకా ఏం వచ్చి కొట్టిందని వాళ్ళకి అర్థం కావట్లేదు. ట్రైన్ వచ్చి కొట్టినట్టుంది వాళ్ళకి. కానీ బీజేపీ వాళ్ళు కొంచెం లేసి మేము ఇప్పుడు కొట్లాడతాం, మేము చేస్తామని చెప్తే ఐ థింక్ ఇట్ విల్ బి బిగ్ పాజిటివ్. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఎలక్షన్కి వచ్చే 24 గంటల ముందు బీఫామ్ ఇస్తే కాదు. ఇది ఇప్పుడు చేయాల్సింది. నెక్స్ట్ 15 days కాంగ్రెస్ వాళ్ళు చేసినట్లనే ప్రొయాక్టివ్గా మీరు కూడా మీ స్ట్రాంగ్ లీడర్స్ని మీరు కాన్స్టిట్యున్సీ వైస్ ఇన్ఛార్జ్ ఇచ్చేసేయండి. వాళ్ళు డెఫినెట్గా కష్టపడి పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఒక 15 రోజుల్లో సిటీలో ఉన్న ఎమ్మెల్యేస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ని ఒక 10 మందినైనా కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కుంటారు. అది జరగబోతుంది. సాయిగా రాసి తీసుకోండి నా స్టాంప్ పేపర్ మీద. ఓకే. దాని తర్వాత అక్కడ గేమ్ మొదలవుతుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.